వెల్కమ్ టు అప్నా కడప ఛానల్. అందరికీ నమస్కారం. నేడు మనం కడపలోని సంధ్యా సర్కిల్ దగ్గరున్న రైతు బజార్ గురించి మాట్లాడుకుందాం. రైతు బజార్ కడప ప్రాంతంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మార్కెట్. ఇక్కడ మన రైతులు తమ పండ్లను, కూరగాయలను, ఇతర పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయిస్తారు. ఇక్కడి రైతులు కష్టం, పట్టుదల మరియు కృషి గురించి తెలుసుకుందాం. ఇక్కడి రైతులు తమ పంటలను రైతు బజార్కు రోడ్డు మార్గంలో తీసుకువస్తారు. వారు ప్రధానంగా ఆటోలు, రిక్షాలు, ట్రాక్టర్లు, మినీ వ్యాన్లు వంటి వాహనాలను ఉపయోగిస్తారు. కొందరు బస్సుల ద్వారా కూడా వస్తారు. మన రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తారు. రీజనబుల్ ధరలకు కూరగాయలు, పండ్లు మరియు ఇతర ఉత్పత్తులను విక్రయిస్తారు. రైతులు పంటలను పండించడంలో చాలా కష్టపడతారు. పంటలను సాగు చేయడానికి వారు రోజు పొలంలో పని చేస్తారు. కూరగాయలు మరియు పండ్లను పండించడానికి చాలా శ్రమ చేయాలి. ఉదాహరణకు టమోటా, వంకాయ, మిరపకాయ వంటి కూరగాయలను పండించడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కూరగాయలను పండించడంలో నీటి అవసరం, సరైన ఫర్టిలైజర్స్ వేయడం మరియు సమయానికి పంటను తీసుకోవడం అనేవి ముఖ్యమైనవి. సంధ్యా సర్కిల్ దగ్గర రైతు బజార్ ఎందుకు ప్రత్యేకమంటే ఇక్కడి ఉత్పత్తులు నేరుగా రైతుల నుండి వస్తాయి. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా, కాబట్టి ధరలు చాలా తక్కువగా, రీజనబుల్ గా ఉంటాయి. ఇంకా ఇక్కడ విక్రయించే పండ్లు, కూరగాయలు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఇది పండగ రోజుల్లో మరింత హుషారుగా మారుతుంది, ఎందుకంటే అప్పుడు రైతులు మరిన్ని ప్రత్యేక ఉత్పత్తులను తీసుకువస్తారు. ఇక్కడ రోడ్డు రవాణా సౌకర్యాలు చాలా బాగుంటాయి. రోడ్డు మార్గం మెరుగుపడడం వలన రాయలసీమ ప్రాంతం నుండి చాలా మంది రైతులు ఇక్కడికి వస్తున్నారు. ఆటోలు మరియు ట్రాక్టర్లు రాత్రంతా కదిలే దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది. ఇది మన రైతులకు చాలా సౌకర్యం కలిగిస్తుంది. కొంతమంది రైతులతో మాట్లాడినప్పుడు వారు తమ పంటను ఎలా పండించారో, దానిని మార్కెట్లోకి ఎలా తీసుకువచ్చారో చెప్పడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథలు మనకు తెలిసినప్పుడు మనం వారి కష్టాన్ని, పట్టుదలను అర్థం చేసుకోవచ్చు. ప్రతి రైతు వెనుక ఒక కథ ఉంది. ప్రతి పంట వెనుక ఒక కథ ఉంది. నిజమే కదా? మన రైతులు మన సమాజానికి బ్యాక్ బోన్ లాంటి వారు. వారు పండించే పంటల వల్లనే మనం ఆరోగ్యకరమైన ఆహారం పొందగలుగుతున్నాం. కాబట్టి మనం రైతులను ప్రోత్సహించాలి, వారి కష్టాన్ని గుర్తించాలి. వారి ఉత్పత్తులను నేరుగా రైతు బజార్లలో కొనుగోలు చేయడం ద్వారా మనం సహాయం చేయగలుగుతాం. సరే, మన కడప సంధ్యా సర్కిల్ రైతు బజార్ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి అక్కడికి వెళ్లి అక్కడి రైతుల నుండి నేరుగా పంటలను కొనుగోలు చేయండి. ఇది మీకు కూడా కొత్త అనుభవంగా ఉంటుంది. మన రైతులను ప్రోత్సహిద్దాం, వారి కష్టాన్ని గుర్తిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను కూరగాయలన్నీ ఇక్కడ తీసుకుంటాను అండ్ ఆకుకూరలు ఈ అక్క దగ్గర తీసుకుంటాను. కుమారి అక్కకు హాయ్ చెప్పండి. ఒకవేళ మీరు వెళ్తే అక్క దగ్గర తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. బాయ్.